మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటాడు, అందరూ నన్ను గ్రేట్ 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 అంటున్నారు, ఐఎమ్ నాట్ గ్రేట్, ఓన్లీ వన్ మ్యాన్ గ్రేట్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అనగా ఎందుకు మనం ఈ క్రిస్మస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి కొన్ని ప్రశ్నలతో సమాధానకరంగా ఈరోజు ప్రమాదమైన నేర్పించబోతున్నాను. క్రిస్మస్ శుభాకారాలని కార్యక్రమమునే మీరు తోడయుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభానికి వందనాలు. భగవంతుని రాబోతున్న నాలుగు సురక్షితంగా తోడుకునేరండి. ప్రభావితమైన భక్తులందరినీ నువ్వే తోడుకునేరమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావితమైన నీ ఆత్మ కార్యములు జరిగించండి. ఏ ఒక్క ఆత్మ నశించబడడానికి ఇష్టం కాదు కనుక ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా, మనిషి కుమారుడిగా, దైవ భావుడైన క్రీస్తుగా ఈ లోకమును జన్మించి ఉన్నాం. మనం ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకే స్తోత్రాలు 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 ప్రభా. యేసు నీకు వందనాలు. రాజులకు రాజా మీకే వందనాలు ప్రభా. యేసు రాజా మీకు స్తోత్రాలు ప్రభా. సర్వలోకమునికి ప్రభా నాయనా సర్వాంధ్రమైన పేరు వచ్చిన దేవుడు ప్రభా. మా దేవాది దేవుడు నీవే ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య నీకు వందనాలు ప్రభా. చీకటిని వెలుగుగా మార్చిన మా యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభా. రాజా నీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య నీకే స్తోత్రం 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 ప్రభా. యేసయ్య నా తండ్రి ప్రభా. ప్రతిష్ఠిత దేవానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్య మీకు నీ ఆత్మను కష్టపడి ప్రభా అయా సేవను ప్రభా నా తండ్రి ఎలా కొనసాగిస్తున్నారు ప్రభా. అభివృద్ధి పరచమని ప్రభా అడుగుచున్నాను దేవా. యేసయ్య మీకే వందనాలు ప్రభా. ముత్తూరు గ్రామమును మార్చండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. మా మామూలు ప్రయాసము ప్రభా వ్యర్థము కాకూడదు దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. రాజా నీవే స్వర్గ
స్నేహితులు గండ్రపాల్ రాజుకి ప్రార్థన. దేవుడవు జీవాధిపతి రక్షించు దేవా యొక్క ముత్తుడు అనే గ్రామంలో తండ్రి ఇప్పుడు వరకు మేము పాట ఆత్మలో రక్షించుటకు తండ్రి ఈ యొక్క ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాయి. అందరూ యొక్క నీకు రాజ్యంలో చేరటకు తండ్రి ఇచ్చిన యొక్క మహా భాగ్యము కోసం వెళ్ళని వందనాలు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక జరగబోయే కార్యక్రమం అంతట్లో తండ్రి మీరే ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ పొందుతారని యేసయ్య నామంలో చిన్న ప్రార్థన అడిగి కొంచెం వచ్చారు. ప్రియులు మరలే మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు సాక్ష్యాన్ని మనం పంచుకుంటారు. ఏం సాక్ష్యం చెప్తారో మనం శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. ఏమండి, శ్రద్ధగా మనం విందా కొద్ది నిమిషాలు సమయం ఆసన్నమవుతుంది కనుక ఈ సమయాన్ని మళ్ళీ మనం ప్రేమించి మన మధ్యలోనికి వచ్చినటువంటి మరల మాస్టర్కి ఈ యొక్క సమయాన్ని ఇస్తున్న కొద్ది నిమిషాలు. ఎందుకంటే మన ముందు వాక్యం కూడా ఉంది కాబట్టి మనకి సాక్ష్యాన్ని కూడా మనం పంచుకుంటారు. మళ్ళీ మాస్టర్ మనం వారికి సమయం ఇద్దాం. ప్రైజ్ లో ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నుంచి దేవుడు నన్ను నడిపించాడు. చిన్న భక్తి కాదండి, చాలా భయభక్తుల్లో పెరిగినటువంటి వాడిని, చాలా భయంతో నిష్టగాను పూజలు చేసినటువంటి వాడిని. మరి తిరుపతి అంటే మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఎంత భయమో ఎంత భక్తి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. అలాంటి భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో నుంచి నేను పెరిగాను. అయితే ఈ యొక్క లోక ధనం ఉంటే ప్రేమ, లేకపోతే హోదా ఉంటే ప్రేమ, లేకపోతే ఒక సంపన్న కుటుంబంలో ఉంటే ప్రేమ, ఇలాంటి ప్రేమలు అంటే ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్కలాగా పుడుతుంది. అలాగే నా ప్రేమ కూడా ఈ లోక ప్రేమ వెంట పడి మరి ఈ జీవితాన్ని ఇలాగా తెచ్చుకున్నాను. నేను చూస్తేనే మీకు అర్థమవుతుంది దేవుడు మరి నా పట్ల దయ కలిగి మరి నన్ను ఏం చేశాడో అనేది మీకు కొద్ది నిమిషాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమ వెంటపడి మరి ఈ లోక ప్రేమను నమ్మి మోసపోయి ఈ పరిస్థితికి వచ్చాను. అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. కిరోసిన్ తోటి నా యొక్క శరీరాన్ని అంటించుకున్నాను చనిపోవాలని. 65% బాడీ కాలిపోయిందండి. మొత్తం కూడా డాక్టర్స్ అంతా కూడా చెప్పారు ఇంకా ఈ మనిషి బ్రతకుడు. మా యొక్క వైద్య వృత్తిలో మా యొక్క వైద్య విషయంలో 65% శరీరం కాలిపోయి బ్రతికిన వాళ్ళు లేరు, ఈ బిడ్డ కూడా చనిపోతాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. మా నాన్నగారు ఒక మాట అన్నారు, అయ్యా కాలిపోయిన శరీరంతో మరి కంప కొట్టేటువంటి శరీరంతో ఎట్లా తీసుకెళ్తాము, చచ్చిపోతే ఈ హాస్పిటల్లో చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్తాము, అంతవరకు అయితే మీరు చూడండి అని చెప్పారు. డాక్టర్స్ చెప్పినా కూడా మా నాన్నగారు వినకుండా పట్టుబట్టి మరి ఆ విధంగా హాస్పిటల్లోనే ఉంచి మరి చనిపోయిన తర్వాత తీసుకెళ్తానని చెప్పిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ట్రీట్మెంట్ మొదలెట్టారండి. మరి ఒక సెలైన్ బాటిల్ లేకపోతే ఏదో ఆయింట్మెంట్ మాత్రం ఇచ్చేవారు, ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే చనిపోయే వారికి ట్రీట్మెంట్ ఎందుకు అని వాళ్ళు హాస్పిటల్లో దేవుని నమ్మినటువంటి బిడ్డలు కొంతమంది వచ్చి ప్రార్థన చేసేవారు ప్రతి బెడ్కి వెళ్ళి బాగలేని వారికి. ఆ క్రమంలో మా నాన్నగారు కూడా ఆ యొక్క దేవుని నమ్మినటువంటి బిడ్డల్ని నా బిడ్డ దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించేవాడు. మా బిడ్డ బతుకుతాడేమో, దేవుడన్నా స్వస్థపరుస్తాడేమో, బ్రతికిస్తాడేమో, ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారు చనిపోతాడు తీసుకెళ్ళిపోండి అన్నారు కదా. మరి నేను మొండిగా పెట్టినా కూడా ఈ డాక్టర్స్ నిర్లక్ష్యంగా వైద్యం చేస్తున్నారు కనుక ఏమో దేవుని మీద ఒక విశ్వాసం ఉంచి ప్రార్థన చేయిస్తే నా బిడ్డ బతుకుతాడేమో అని చెప్పి ప్రార్థన చేశారండి. అట్లా 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా గడిచి 20 రోజులు గడిచిందండి. 20 రోజులు గడిచిన తర్వాత దేవుడిని మీద విశ్వాసం ఉంచండి అన్న, మీ అబ్బాయి బ్రతుకుతాడు, ఖచ్చితంగా బ్రతుకుతాడు అని మా నాన్నకి విశ్వాసం కలిగినటువంటి మాటలు కొన్ని చెప్పి ఆ ధైర్యపరిచి నాకు ప్రార్థన చేసేవారు. నేను ప్రార్థన వినే అంత ఓపిక కూడా లేదు. దాదాపు 65% వెనక ముందు చెయ్యి మొత్తం కాలిపోయింది. ఈ చెయ్యి కూడా అందులోనే పోయింది. కాబట్టి నేను వినే ఓపిక కూడా లేదు. నాకు ఎక్కడో మాట్లాడుతుంటే ఎవరో ఎక్కడో మాట్లాడుతున్నట్టు అనిపించేది. అయితే ఈ ప్రార్థన మరి వారు చేసేటువంటి ప్రార్థన ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన ద్వారా క్రమక్రమంగా నాలో
ఒక వినికిడి, వినాలని ఆలోచించాలనేటువంటి ఒక జ్ఞానం వచ్చింది. ఆలోచించాను, ఆ ప్రార్థన ఆలోచించాను. ఆలోచిస్తూ ఉండగా మా నాన్నగారు ఏం చేశారంటే, ఈ అబ్బాయి బ్రతుకుతాడు, దేవుని కృపను బట్టి బ్రతుకుతారు, వీళ్ళు చెప్పింది వాస్తవమే, కానీ సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి గొరిసి ఏమంటారంటే, మీ పక్క నాకు తెలియదు కానీ అలా నశించి ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇలా నిర్లక్ష్యం వల్ల చనిపోతాడేమో కానీ దేవుని విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతాడు, కాబట్టి ఈ అబ్బాయిని గుంటూరు హాస్పిటల్లో నాకు చేర్చారండి. గుంటూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లిపోయారు, మా సొంత ఊరికి తీసుకెళ్లిపోయారు. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్స్ కూడా చాలా కోప్పడ్డారు. ఎందుకు తీసుకొచ్చావు, గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా గొప్ప హాస్పిటల్, ఆ హాస్పిటల్లో బాగా కాలేనోడు ఈ హాస్పిటల్లో ఎట్లా బాగవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా మరి వెంటనే అడ్మిట్ చేసుకోలేదు. మా నాన్నగారికి ఉన్నటువంటి పలుకుబడి చేత రాజకీయ నాయకులు, ఆ యొక్క మినిస్టర్స్ చేత పలుకుబడి ఉపయోగించి హాస్పిటల్ అయితే చేర్చుకున్నారు. వారు కూడా 4-5 రోజులు నిర్లక్ష్యంగానే చూశారు. తర్వాత డాక్టర్స్తో మరి మా నాన్న పలుకుబడి ఉపయోగించి వారితో మాట్లాడి ఆ ట్రీట్మెంట్ మొదలెట్టారు. ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత క్రమక్రమంగా అప్పటికి 22 రోజులు గడిచిపోయిందండి. 22 రోజులు గడిచిపోయిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, అయ్యా మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తాము, బ్రతుకుతాడు, దేవుని కృప ఉంటే, దేవుని యొక్క దయ ఉంటే బ్రతుకుతాడు, మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చేశారు. అలా చేసినప్పుడు వారు ఏం చేశారంటే, ఈ చెయ్యి తీసేస్తే కానీ ఇతను బ్రతకడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఫుల్గా జాంగ్రీన్ అయిపోయింది, అంటే మొత్తం కాలిపోయింది, ఇంకా అక్కడ నరాలు ఎముకలు తప్పికేట్ లేవు. అందుకని ఈ ఎక్కడైతే బాగా జాంగ్రీన్ అయిపోయిందో దానికి పై భాగంగా కట్ చేయాలని చెప్పినప్పుడు కట్ చేసేసారు. మా నాన్నగారు కూడా చాలా కష్టంతోనే ఒప్పుకున్నారు. అలా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలెట్టారు. దాదాపు నేను 92 ఆగస్టు 13వ తారీఖు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాడిని 93 డిసెంబర్లో డిశ్చార్జ్ అయ్యాను. అంటే దేవుడు నా యొక్క పట్ల చనిపోయేటువంటి ఆ వ్యక్తి, నేను చనిపోతాడని డాక్టర్సే డిక్లేర్ చేశారు, ఎవరికి నమ్మకం లేదు, అలాంటి చనిపోయేటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు నన్ను కాపాడి రక్షించి సజీవుడిగా లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది నమ్మలేదేమోనని మీరు అనుకోవచ్చు, కానీ నా శరీరమే మీకు సాక్ష్యం. ఇదంతా కూడా గాయాలు ఇట్లే ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది నా శరీరం అంతా. మరి ఈ చెయ్యి కూడా ఆ విధంగానే, ఈ వంకర్లు వచ్చాయి, ఈ చెయ్యి కూడా ఆ విధంగానే పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని లేఖనం చెప్పిన రీతిగా మా నాన్న నమ్మారు, నన్ను బ్రతికిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తంతో మరి చూడండి, ఒక సంవత్సరం రోజు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నానంటే కాలిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారో మీకు తెలుసు. నేను అంత వివరంగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సమయం లేదు కనుక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లేచి కూర్చునేటువంటి పరిస్థితి కాదు. ఈ మెడ నరాలు కూడా ఇలా వచ్చేసాయి అన్నమాట. ఈ చెయ్యి ఇలా రాదు, ఇది ఇలా రాదు, ఈ ఏళ్ళు రావు, ఈ చెయ్యి కూడా ఇప్పుడు కూడా కంట్రాక్షన్ ఉంది. ఇది కూడా ఆపరేషన్ చేయాల్సింది చాలు అనుకున్నాను, ఎందుకంటే 1.5 సంవత్సరం హాస్పిటల్లో నరకం అనిపించాను. ఆ నరకం అనిపించినటువంటి ఆ పరిస్థితులు ఇవన్నీ చేయించుకోదలుచుకోలేదు. దేవుడు నాకు ఈ స్వస్థత ఇచ్చాడు, ఎలా భూమి మీద నిలబెట్టాడు చాలు అనుకున్నాను. దేవుని సాక్షిగా నిలబడి, దేవుని సాక్షిగా వాడబడితే చాలు అనుకున్నాను. నేను టీచర్గా పనిచేస్తున్నాను. సమయ సందర్భాన్ని బట్టి దేవుడు నా పట్ల ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి అక్కడక్కడ సాక్ష్యం చెప్పుకొని దేవుని మహింపరుస్తున్నానండి. సాక్ష్యం గొప్పది, పెద్దది కూడా. మరి విడమరిచి నేను చెప్పదలుచుకోలేదు. మరి చీము రక్తము, మరి నాకు 1, 2, 3 కూడా, మా 1, 2 కూడా మా తమ్ముడు పట్టేవాళ్లే, మా తమ్ముళ్ళు చేసేవాళ్లే. వాళ్ళు ఆ విధంగా పరిచయం చేశారు. చేసి నన్ను మళ్ళా మనిషిగా భూమి మీద నిలబెట్టాడు. దీనికి కారణం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేను భయంకరమైనటువంటి భక్తుడే. హిందూ దేవాలయాలలో నేను భక్తిగానే పెరిగాను, భక్తిగానే ఉన్నాను. భక్తి గల కుటుంబమే. మా నాన్నగారు గ్రామ పెద్ద. మా ఏ కార్యం జరిగినా మా ఇంటి నుంచే మొట్టమొదట ఆహారం వెళ్ళాలి. అలాంటి కుటుంబంలో పెరిగిన వాడినే. బట్ నేనేమనుకున్నాను, అప్పటికి నేను ఏ దేవుణ్ణి అయితే నేను, అంటే అప్పటికి నేను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు షిరిడి సాయిబాబానికి వచ్చామనండి. గురువారమే జరిగింది ఇది కూడా. ఆ గురువారమే నేను పూజ చేసుకొని వెళ్ళాను. మధ్యాహ్నం ఇది జరిగింది అనుకోకుండా. జరిగినప్పుడు నేను ఈ దేవుళ్ళని కూడా కొలిచేవాడిని, నన్ను బాగు చేయని. ఎవరు బాగు చేయలేదు. డాక్టర్సే చెప్పేశారు, చనిపోతాడు, ఇతను తీసుకెళ్ళిపోండి అని.
కేవలం బెడ్డుకు వచ్చి ప్రార్థన చేసినటువంటి వారి ప్రార్థనలు బట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి ప్రార్థనలు బట్టే నేను బాగుపడి భూమి మీద నిలబెట్టబడ్డాను. అయితే ఇలాంటి వాడికి మరి పెళ్లి చేసుకోవాలని ఆశ అయితే లేదు. మరి ఇంకా నా జీవితం ఇంతే, ఇట్లా నడిచిపోని అనుకున్నప్పుడు ఒక సహోదరుడు మరలా నాకు సువార్త చెప్పాడు. ఏమైందన్నా నీ జీవితం అంటే, ఏమి ఇలా అయిపోయావు, ఎందుకు ఇలా జరిగింది, ఒక్క మాట చెప్పంటే నేను చెప్పడం ఇష్టం లేకపోయినా ఆయన బలవంతంగా చెప్పించుకొని ప్రభులేకి రా, నీ జీవితం కట్టబడుతుంది అన్నాడు. ప్రభులేకి వస్తే నీ జీవితం కట్టబడుతుందంటే నేను అయిష్టంగా అతని నుంచి తప్పించుకోవడానికి ఒక న్యూ టెస్టిమెంట్ ఇస్తే దాన్ని తీసుకొని అది అయిష్టంగా అంటే అతని నుంచి నేను ఎస్కేప్ అవ్వాలని, ఎస్కేప్ అయ్యే క్రమంలో తీసుకొని వెళ్ళాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక ఇదేదో ఒక పుస్తకం ఇచ్చాడు, దాని పేరు అట్ట పేరు, ఆ పుస్తకం యొక్క అట్ట మీద ఏముందంటే ప్రేమ సందేశం అని ఉంది. ఆ ప్రేమ సందేశం అనే పేరు టైటిల్ చూసి ఆ బుక్ తీసుకున్నాను నేను. ఆ బుక్ తీసుకొని మరి నిద్ర పట్టినటువంటి ఆ పరిస్థితుల్లో యాక్చువల్ గా నేను బాగైన తర్వాత ఒక సంవత్సరం రోజులు తిరగరాని చెడు తిరుగులన్నీ తిరిగాను. అంతా రౌడీలతోనే సాంగత్యం. అట్లా చెడు తిరుగులు తిరుగుతున్నటువంటి ఆ క్రమంలో ఒక మనిషిని చంపేద్దామని ఒక ప్లాన్ చేసినటువంటి ఆ క్రమంలో ఈ న్యూ టెస్టిమెంట్ ప్రేమ సందేశం అనే బుక్ ఇచ్చారు. ఆ ప్రేమ సందేశం అనే బుక్ తీసుకొని 1వ పేజీ చదివితే నాకేం అర్థం కాలేదు. అలా 1, 2, 3 పేజీలు చదువుకుంటూ వెళ్తే నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అనేటువంటి ఆ వాక్యాలు చదువుతూ అక్కడ ఆగిపోయిందండి నా మనసు. ఇదేంటి, ఇది నాతో ఇలా మాట్లాడుతూ ఈ వాక్యం ఇలా వస్తుంది, నా జీవితం ఇదే కదా, ఇవన్నీ ఏంటి, నా బ్రతుకంతా బయటపడుతుంది ఏంటి అనేసి ఆలోచించి ఈ పుస్తకం ఎవరైతే ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇది అని అంటే అది అప్పుడు చెప్పాడు, ఇది బైబిల్, ఇది యేసుక్రీస్తు యొక్క మాటలు, ఈ గ్రంథంలో ఉండేటువంటి ప్రతి మాట దేవుని మాట, నీ బ్రతుకును దేవుడు పట్టబయలు చేశాడు, నువ్వు ఉన్నటువంటి స్థితి అది, ఆ స్థితి నుంచి నువ్వు మారన్నప్పుడు అప్పుడు నేను దేవుని గురించి తెలుసుకొని డెప్త్ గా తెలుసుకున్న తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవాది దేవుడు అయ్యింది. ఆయన సర్వమానవాళి పాప పరిరక్షణ జరిగించడానికి, నా పాపాలు క్షమించబడడానికి, నా జీవితాన్ని కుటుంబంగా ఏర్పరచడానికి, తన సాక్షిగా నిలబెట్టడానికి యొక్క గ్రంథం నాకు ఉపయోగపడింది. అలాంటి ప్రభువు నా యొక్క పాపాలన్నీ క్షమించి నన్ను ఆ యొక్క పాపం, శాపం, నరకం నుండి తప్పించి మళ్ళా నాకు పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని ఇచ్చాడు. మోడు బారిపోయినటువంటి జీవితానికి కుటుంబమే లేదు, పెళ్ళే వద్దనుకున్నటువంటి నాకు దేవుడు ప్రేమించి మరలా నన్ను ఆ యొక్క పాపపు స్థితి నుంచి నన్ను తప్పించి, నరకం నుండి తప్పించి, శాపం నుండి విడిపించి నాకు మరలా నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుటుంబం ఈ రోజు అందరూ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం అన్నటువంటి ఆ వాక్యం నెరవేర్చుకోవడం కోసం నేను మరలా నా కుటుంబాన్ని కట్టుకొని దేవుళ్ళలోకి నడిపించుకున్నాను. నాకు 2 బిడ్డలు, భార్య, అందరం దేవుళ్ళలో ఉన్నాం. పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నా కూడా అధిగమించి ఈరోజు ఒక మంచి స్థితిలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. నేను అయ్యగారి దగ్గరికే నేను చర్చికి వెళ్తున్నాను. నా పరిస్థితి అంతా కూడా తెలుసు. నేను విజయనగరానికి వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో వచ్చాను, ఇప్పుడు ఎలా మంచి ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకొని సాక్ష్యంగా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, ఏదో రాశాను, ఎవరో రాశారు, అదంతా కూడా నమ్మితే జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు అని అనుకుంటారేమో కానీ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని దేవుని లేఖను ఏ విధంగా అయితే చెప్పిందో అది నమ్మితే కార్యాలు మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి సజీవ సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఈరోజు ఈ విధంగా ఉంటానని నేను అనుకోలేదు. మరి 65% శరీరం కాలిపోయి చెయ్యి అంతా పోయి అందరికారంగా తయారైన నన్ను మళ్ళా దేవుడు ఒక రూపం ఇచ్చి మంచిగా ఏర్పాటు చేసి ఈ విధంగా వాడుకుంటున్నాడంటే దేవుని యొక్క కృపే కదా, దేవుని యొక్క ప్రేమే కదా. కాబట్టి ఈ లోక ప్రేమను వదిలిపెట్టి దేవుని ప్రేమను మనం పొందుకోవాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉన్నా
ఆరాధన తర్వాత అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? నమ్మితే అద్భుతాలు చూస్తాం. కనుక మీరందరూ కూడా విశ్వసించండి, ప్రభువులోనికి రండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఎలాంటి స్థితి ఉన్నా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి, మరి పాస్టర్ గారికి, మరి మా పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ, గ్రామం పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుకోలేని రీతిలో, ఊహించలేని రీతిలో దైవజనుల ద్వారా వెళుతూ ఇలా సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశారు. చాలా సంతోషం అండి. ఊహించలేని రీతిలో చక్కగా మా మధ్యకు వచ్చి మంచి సాక్ష్యాలు చెప్పి మమ్మల్ని అందరినీ, భక్తులందరినీ ఈ ప్రాంతంలో ఈ స్వరము ఎంతవరకు వినబడుతుందో మనందరికీ వినిపించారు. అందును బట్టి మేమందరం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని చెప్పినట్టే మరొక స్థలానికి మరి అయ్యగారి ద్వారా మిమ్మల్ని పిలుస్తాం. మీరు తప్పనిసరిగా పరిశుద్ధులు మా దేవా, దయగలిగిన మా తండ్రి, మరొకసారి సన్నిధికొచ్చు మరణి వేషాన్ని ప్రభావం మీరు లాభమెత్తుకొని అనేకమైనటువంటి అన్యజనులకు, అనేక మంది ప్రజలకు మీ సువార్తను ప్రకటించడం కొరకు, అలాగే మీ సాక్ష్యాన్ని పంచుకోవడం కొరకు మీకు నిజమైన దేవుడు నయనాధిపతి ప్రభావ ఈ యొక్క భూమి ఆకాశములను సృష్టించగలిగిన సృష్టికర్త దేవుడు నేను తెలుసుకొని అనేక మందికి నేను సాక్ష్యంగా నేను జీవించాలని, ఈ ఐశ్వర్యము, ఆరోగ్యము, సమస్తము నాయన భార్యలు, బిడ్డలకు సమస్తమును ఇచ్చి ఈ రోజు నీ నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. నీ సహాయం మెండుగా దయచేయాలి ప్రార్థన చేస్తాం. సంతోషంగా ఉన్నవారంతా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ నిశ్శబ్దంగా ఉందాం, దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలోనికి దైవజనులు విజయనగర పట్టణములు అద్భుతంగా దేవుని మహిమార్థంగా అనేకులకు సాక్షిగా జీవిస్తూ కొనసాగుతూ దైవ సందేశాలు అందిస్తూ ఆయా ప్రాంతాల్లో అనేక మంది పేద ప్రజలకు సహాయపడుతూ మరి చక్కనైన రీతిలో దేవుని పనిలో మరి ముందుకు కొనసాగుతున్నారు. దైవజనులు మన మధ్యకి రావడం సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ సమయంలో వివేకయ్య గారు దేవుని వాక్య పరిచయం చేస్తారు. ఈ సమయాన్ని వారికి అందజేస్తున్నానుగా మనమందరం చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ వారిని గౌరవిద్దాం. ప్రస్తుతం థ్యాంక్ యూ అండి. దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని గనపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ, ప్రత్యేకించి గ్రామస్తులందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సో నేను చదువుతాను. యెషయా గ్రంథం మనందరికి బాగా తెలుసు, 9వ అధ్యాయం 6వ వచనము. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలు, తర్వాత చదువు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. పాటల ద్వారా చక్కగా ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు. మీ కుమారుడు మురళి గారు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషంలో మీరు మాతో ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోండి. నిష్ప్రయోజకుడైన నన్ను నీ నోటి బోరగా మార్చుకోండి. యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంది నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకును కనాలని, మొదటి కూతురు పుట్టింది, మళ్ళా కూతురు పుట్టింది, మూడోసారి కొడుకు పుడతాడని మళ్ళా కన్నాడు, మళ్ళా కూతురు పుట్టింది. నుంచి తప్పిస్తాడు. కొడుకు తలకూర పెట్టకపోతే స్వర్గానికి వెళ్ళగలుగుతాం అని, కొడుకు పుట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కూతురు పుట్టిందని కానీ ముఖం మాడిపోతుంటారు చాలా మందికి. భర్తకి బాగున్నా అత్తమామలు కొన్నిసార్లు నచ్చదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, ఈయనకి 2 కూతుర్లు. ఈయన ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతాడా? మీ అందరికి తెలుసో తెలియదు, నాకు 2 కూతుర్లే, కొడుకులు పుట్టలే. మీకు ఒక సంగతి తెలుసా? చాలా మంది కొడుకులు బతికుంటారు. నా మాట ఎవరు
నా ఆస్తి అంతా తీసుకున్నారు, నన్ను చాలా చులకనగా చూస్తారు, అందుకే ఇక్కడికి వచ్చాను బాబు అన్నారు. అనాథలాగా అంత ఆస్తి సంపాదించి పిల్లలకని చదివించి పెద్ద చేస్తే, పెద్ద అయిన తర్వాత ప్రేమ సమాజంలో వేసారు. ఆవిడ చచ్చిపోయిందని ఫోన్ చేస్తే కూతురు పరిగెట్టి ముందు ఫోన్ ఏంటి తెలుసా, మా అమ్మ దగ్గర బ్యాగ్ ఉంటుంది, అది జాగ్రత్తగా ఉంచాను. అది చచ్చిపోయిన శవం చేత తెల్లకాయత మీద అచ్చులు వేయించుకుంది. నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి మేము వైజాగ్ వెళ్ళి తీసుకెళ్తాం, ఇక్కడే పాతి ఏంటి అన్నారు. అమ్మ పెట్టి చేయించమ్మా అంటే, ఇప్పుడు టైం ఎక్కడ ఉందండి, గుడ్డతో చుట్టి పాతి ఏంటి అన్నారు. ఆవిడ మీద ఉన్న ప్రేమతో నేనే ఆవిడకి సమాధి చేశాను. ఆ కూతురు, ఆ పెంచుకున్న కొడుకు వచ్చి, మళ్ళీ వస్తామండి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తామండి, మీకు కావాల్సిన ఇస్తామండి అని. అమ్మ మీరు ఎప్పుడు రావద్దు నా దగ్గరికి అని చెప్పాను. అలా డోల్ దగ్గర ఏమైనా తీసుకుంటే శాపం వస్తుంది. అలాంటి కొడుకులు కూతురు ఉన్నారు. ఇప్పుడు ఏ పుత్రుడు పున్నామ నరకాలను తప్పిస్తాడు? ఏమండి, ఇక్కడ బైబిల్ చెప్తుంది, మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనకు అంటే అందరికీ. ఎవరందరికీ? భూమి మీద ఉన్న అందరి కొరకు ఒక కుమారుడు పుట్టాడు, ఒక పుత్రుడు పుట్టాడు. ఆయన మనిషి పుత్రుడు కాదు, మనుషులు పుట్టాడు కాదు, దైవ కుమారుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు భూమి మీద ఉద్భవించాడు. ఎంత గొప్ప విషయం అండి. మానవులను ప్రేమించి మానవులను రక్షించడానికి, నరకానికి వెళ్ళిపోకుండా తప్పించడానికి, పాపాల నుంచి శాపాల నుంచి విడిపించడానికి దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుని కుమారుడు ఆయన. ఆ పుత్రుడు మనకు అనుగ్రహించబడ్డాడు, ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఏమండి, ఒక ఆయన అయితే అమెరికాలో రాకెట్ తయారు చేసి చంద్రమండలం మీదకి వెళ్ళిపోయారు. చంద్రమండలం మీద అడుగు పెట్టేశారు, చంద్రమండలం మీద నడిచారు, చంద్రమండలం మీద దుమ్ము ధూళి పట్టుకొని వచ్చారు, భూమి మీదకి వచ్చారు. వచ్చి చంద్రమండలం ఎలా ఉంది, అక్కడి నుంచి వస్తే భూమి కూడా గుండ్రంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, తీసుకొచ్చారు. అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, చంద్రమండలం మీదకి వెళ్ళారు, ఓ చంద్రమండలం మీదకి వెళ్ళారు, అందరూ గొప్ప అయిపోతున్నారు, చేస్తున్నారు. చంద్రమండలం మీద అడుగు పెట్టొచ్చారు, చంద్రమండలం మీద అడుగు పెట్టొచ్చారని అందరూ వాళ్ళని సన్మానాలు చేస్తుంటే, ఒకరోజు ఆయన ఇండియా వచ్చాయి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన మొట్టమొదట చంద్రుడి మీద అడుగు పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నిజంగా మీరు ఎంత గ్రేట్ అండి, భూమి మీద నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళి అడుగు పెట్టారు అని చెప్తే ఆయన అన్నాడు, నేను గ్రేట్ కాదు, నేను భూమి మీద నుంచి చంద్రమండలికి వెళ్ళాను, కానీ ఎక్కడో పరలోకం నుంచి ఆకాశ మహాకాశాలు పైనున్న ఆ పరలోకం నుండి భూమి మీద ఒక ఆయన అడుగు పెట్టాడు, ఆయన నాకంటే గ్రేట్ అన్నాడు. హల్లెలూయా. ఆయనే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీద అడుగు పెట్టాడు. నేను భూమి మీద పైకి వెళ్ళాను, ఆయన పైనుంచి కిందకు వచ్చాడు. ఆయన తగ్గించుకొని వచ్చాడు, నేను పైకి ఎక్కించుకొని వెళ్ళానని చెప్పాడు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఎవరు గ్రేట్? యేసు ప్రభు గ్రేట్. మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటాడు, అందరూ నన్ను గ్రేట్ 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 అంటున్నారు, ఐఎమ్ నాట్ గ్రేట్, ఓన్లీ వన్ మ్యాన్ గ్రేట్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. హల్లెలూయా. ఎవరట? నేను గ్రేట్ అండి, యేసు ప్రభు గ్రేట్ అన్నాడు. ఏమండి, ఒక ఆయనేమో ఇప్పుడు మనం బల్బులు అవి తయారు చేస్తున్నాం కదా, బల్బు కనిపెట్టాడు ఒక ఆయన. ఈ బల్బులు కనిపెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు చాలా గ్రేట్ అండి, మీరు బల్బు కనిపెట్టకపోతే అసలు మనకు వెలుగే లేదు, మీరు బల్బు కనిపెట్టబట్టి మేము అందరం చూస్తున్నాం. ఏం పేరు ఆయన పేరు? థామస్ అల్వా
ఏడిచాను. ఆయన అన్నాడట, యేసు ప్రభు నన్ను వెలిగించాడు, నేను భూలోకాన్ని వెలిగించాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి వెలిగించుచుండెను అన్న మాట చదివి మనుషులు వెలిగించవచ్చు, లోకంలోనికి వెలుగు రావచ్చు అని ఆలోచించి ఆయన బలుపు కనిపెట్టాడు. ఇంతకుముందు ఆపరేషన్ చేస్తే బతికుంటుండగానే తెలివి ఉంటుండగానే కోసేవాడు. ఆడు మహా భయంకరమైన బాధపడేవాడు. బతికుంటుండగా తెలివి ఉంటుండగా మత్తు లేకుండా చర్మం కోసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే చేసేవారు. అయితే ఒక ఆయన బైబిల్ చదివితే ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఏమండి ఆయన చదువుతుంటే ఆయన ఏమొచ్చిందట, దేవుడట ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసెను అన్న మాట చదివి, ఆ మనుషులకి ఇలా గాఢ నిద్ర కలుగు, నువ్వు మొత్తం మంది కనిపెట్టావు, చాలా గ్రేట్. ఎలా కనిపెట్టావు అంటే బైబిల్ చదివితే నాకు ఆలోచన వచ్చింది, బైబిల్ నన్ను వెలిగించింది, నేను అందరికి మొత్తం మందు కనిపెట్టానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి దేవుని వాక్యము మనల్ని వెలిగిస్తుంది, దేవుని వాక్యము మనల్ని ప్రేరేపిస్తుంది, దేవుని వాక్యము మన జీవితాలు కడుతుంది. మాస్టర్ గారి జీవితం కట్టింది, నా జీవితం కట్టింది, ఈయన జీవితం కట్టింది, ఆయన జీవితం కట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దీనంతటికీ కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన మనలను పున్నామ నరకాల నుంచి తప్పిస్తాడు. మనకు పుట్టిన కొడుకు కాదు, వాళ్ళు మనకు నరకం చూపించేస్తారు. కానీ నిజమైనటువంటి దైవ కుమారుడు యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఇలా బయటికి రాగానే ఒక స్వరం వినపడ్డది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరొకసారి మహిమ రూపం ధరించినప్పుడు మేఘమాన్ని కమ్ముకున్నప్పుడు అక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనం పున్నామ నరకాలు తప్పించడానికి. బైబిల్ చెప్తుంది ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన మాట ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం. అలాగే ఇంకెవరూ లేరు. ఏమండి శిష్యులు పడవ మీద వెళ్ళిపోతా ఉంటే తుఫాన్ వచ్చిందట. తుఫాన్ వస్తే అమ్మో చచ్చిపోయాం బాబోయ్ మునిగిపోయాం అని కేకలు పెడుతుంటే యేసు ప్రభు అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన పడవలో అడుగు పెట్టాడు. సముద్రం ఏమైపోయింది? నిమ్మలమైపోయింది. గాలి ఏమైపోయింది? ఆగిపోయింది. ఇంకొకసారి శిష్యులు వెళ్తా ఉంటే తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు పడవలోనే ఉన్నాడు. అమ్మో బోధకుడా నశించిపోయాం లేపారు యేసు ప్రభుని. యేసు ప్రభు లేచి అన్నాడు. అంటే గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఈయన ఎట్టివాడు, ఈయనకి గాలి సముద్రము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మంచి ఆలోచన ఇస్తాడు మనకు. ఏమండి చాలా మంది చాలా చెడ్డ ఆలోచనలు చెప్తారు, మంచిగానే ఉంటారు, మంచిగా చెప్తారు, కానీ తర్వాత అది మనల్ని పంపు ముంచేస్తారు. కొన్ని ఆలోచనలు మనం చాలా ఇబ్బంది పడతాయి. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన మాట తర్వాత శత్రువులు వచ్చారు. అవతలటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సముద్రం అందరినీ దేవుడు ముంచేశాడు. మామూలు దారంటీలు ఉంటే మధ్యలోనే దొరికిపోయి ఉందరు, చచ్చిపోయింది. దేవుడు ఆలోచనలు అలాగుంటాయి. ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎర్ర సముద్రం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకొచ్చాడు. వెనకాల శత్రువులు వచ్చేస్తున్నారు. దేవుడు అన్నాడు మోసేతోడి, ఎందుకయ్యా నిలబడతావు, ఎందుకయ్యా ప్రార్థన చేస్తావు, నీ చేతిలో ఉన్న కర్రచాపు అంటే ఇలా కర్రచాపితే సముద్రము 2 పాయలైపోయి యువతలోటి నుంచి అవతలోటికి వెళ్ళిపోయారు.
ఆ పాయ ఎంత ఉందట, యువతలోటి నుంచి అవతలోటి. ఈ నాసికా రంధ్రముల ఊపిరి వలన ఎర్ర సముద్రము ఆయలు ఆయలు అంటే ఇది కథ చాపితే ఎర్ర సముద్రం చేరలేదు. ఎలా చేరిందట? దేవుడట ముక్కుతో గాలి ఊపితే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయాడు. హల్లెలూయా. మన దేవుడు అంత బలవంతుడు, అంత బలవంతుడు. ముక్కుతో గాలి ఊపితే సముద్రం 2 పాయలు అయిపోయింది, ఆగిపోయింది, కింద నుంచి పైకి లేచిపోయింది. యువతలోటి నుంచి అవతలోటికి ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోయారు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడొక తండ్రి. ఇక్కడ భూమి మీద పుట్టినప్పుడు 2000 సంవత్సరాల క్రితమే. మోసే ఒకసారి దేవుడిని అడిగితే, ఏమయ్యా నీ పేరేంటయ్యా అంటే ఆయన అన్నాడు, ఐయామ్ దట్ ఐయామ్. కాబట్టి ఈ కుమారుడు మన కోసం అనుగ్రహించబడ్డాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, మంచి ఆలోచన చెప్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు. ఆయన నిత్యము మనతో ఉంటాడు. ఆయన సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ రాజు, ఈ కుమారుడు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు. ఒక భక్తుడు అంటాడు, ఎవ్వనితే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వం తానయ్యున్న వాడెవ్వడు అట్టివాడిని నేను పూజిస్తానంటాడు. ఏమండి, మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే కుర్రోడు మంచోడు కాదా, వెనకాల తరాలు మంచివి కాదా, ఇరుగు పొరుగు వాళ్ళని అందరిని అడుగుతాం. మేము ఎవరికైనా పెళ్లి చేయాలనుకోండి, కుర్రోడిని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తానండి, ఏమండి మీ చర్చిలో పలానా కుర్రోడు మంచోడు కాదా, ఎందుకంటే మా చర్చి పిల్లల్ని ఇస్తున్నాం అని అడుగుతాం కదా. మనం పూజించే దేవుడు ఎంత మంచోడై ఉండాలి, ఎంత ప్రేమామయుడై ఉండాలి, ఎంత గొప్పవాడై ఉండాలి. ఆ భక్తుడు అలాగ అన్నాడు, ఎవరి వలన ఇవన్నీ సృష్టించబడ్డాయో, ఇవన్నీ ఎవరిలో అయితే ఉన్నాయో, ఎవరైతే ముందు నుంచి ఉన్నాడో అటువంటి వాడిని నేను పూజిస్తానన్నాడు. ఈ పద్యానికి, శ్లోకానికి యేసు ప్రభు ఒక్కడు కరెక్ట్గా సూట్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పూజింపదగిన వాడు. ఈ కుమారుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి తెలుసా? దేవుడు ప్రేమను అర్థం చేసుకోకపోవడమే పెద్ద పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే బైబిల్ చెప్తుంది, ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వడానికి, నరకం నుంచి తప్పించడానికి తన కుమారుడిని ఇచ్చేశాడట. దట్ ఈస్ క్రిస్మస్. అదే క్రిస్మస్. తన కుమారుని లోకానికి పంపడమే అదే క్రిస్మస్. ఎందుకు పంపించాడంటే యోహాను పత్రికలో ఉంటది, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉంది అంటాడు. హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి పంపించాడు. మన పిల్లల్ని ఎవరైనా ఆంటీ పిలుస్తున్నదంటే సాయం చేయరా, అలా అక్కడ దాకా వెళ్ళి దేబెట్టిరా, ఇల్లు తెచ్చిచ్చిరా అంటాం. అలాగే తండ్రి మన కోసం భూమి మీదకి పంపించాడట. ఎందుకంటే బాబు నువ్వు భూమి మీదకి వెళ్ళు, మానవులు అందరి కోసం నువ్వు బలియాగం చేయాలి, వాళ్ళు నిన్ను తిడతారు, కొడతారు, సిలువేస్తారు, రక్తం అంతా కాలుస్తారు, అయినా నువ్వు భరించు, నిన్ను చంపేస్తారు, చచ్చిపో. నువ్వు అలా బలియాగం చేయకపోతే మానవాళికి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. నువ్వు వెళ్ళి వారి కోసం చచ్చిపోయి ఆ తర్వాత 3వ రోజు లేచి అప్పుడు వచ్చేయమని చెప్పి పంపించాడట తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమమయుడండి, యేసు ప్రభు ఎంత త్యాగమయుడండి. ఎవరైనా చూసి రమ్మని పంపిస్తారు, నువ్వు ప్రాణం పెట్టి వచ్చేయమని పంపించాడు. ఆయన వచ్చి మానవాళ్ళందరి కొరకు శిలువ మరణం పొందాడు. హల్లెలూయా. 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాడు. 2వ కీర్తన ఉంటుంది, ఈ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ కుమారుడు మన కొరకు పుట్టిన కుమారుడు మన కొరకు ఏమండి ఈ లోకానికి పంపించబడినటువంటి ఆ కుమారుడిని మనం ఏం చేయాలట? హత్తుకోవాలి. ఏం మతం మార్చేసుకోక్కర్లేదు, బొట్లు గిట్లు ఏం తీసి అక్కర్లేదు, ఏం అక్కర్లే. ఇప్పుడు మనం ఎవరు బాగున్నారంటే అక్కడికి వెళ్తున్నాం కదా, అలాగా ఒకసారి యేసుప్రభువుని కూడా ట్రై చేయండి. మా నాన్న ఒక దేవుడిని పూజించేవాడు. ఒకసారి మా అక్క చచ్చిపోయింది, 2 ఆవులు చచ్చిపోయి, ఒక గేదె చచ్చిపోయింది. మా నాన్న కోపం వచ్చి ఆ పూజించే దేవుడిని నూతిలో పడేసి మరో ఫోటో ఎత్తుకున్నాడు. ఆయనకి నచ్చలేదు. ఈ దేవుడు మీకు ₹1,00,000 జీతం, టఫ్ అండ్ డెమ్ స్కూల్లో సీనియర్ మాస్టర్ గారు. ఏమండి ఒక ఆవిడ వచ్చింది, నేను చేసుకుంటాను ఆయన అని చేసుకుంది. 2 పిల్లల కన్నా చక్కగా ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఒక అబ్బాయి ఆల్రెడీ డిగ్రీ అయిపోయి ఉద్యోగం చేస్తున్నాడు, కారు కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను విజయనగరం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు విజయనగరం వెళ్ళిపోరా అన్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అక్కడ ఎవరు నాకు తెలియదు. పర్లేదు వెళ్ళిపో అన్నాడు. వచ్చేసాను, కట్టుబట్టలతో వచ్చేసాను. ఒక డొక్కు స్కూటర్ తప్ప నా దగ్గర ఏం లేదు. ఈరోజు పెద్ద మేడ. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలు చేస్తాడు, నమ్మితే అద్భుతాలు చేస్తాడు. నమ్మితే ఆ కుమారుడు ఈ లోకంలో ఉన్న మనుషులకి నాయన తన ప్రతి ఒక్కరికి కుమారుడు లేడు, కానీ దేవా మన కొరకు శిశువు పుట్టిన మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆ కుమారుడే సర్వ మానవాళి కొరకు, ఆ కుమారుడే ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ఆ కుమారుడే ప్రభువైన యేసు క్రీస్తుని ప్రభువా ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుకు అట్టి జ్ఞానమును దయచేయండి ప్రభు. దేవా ఇప్పుడు నాయన దేవ యొక్క క్యాండిల్ సర్వీస్ చేస్తుండగా నీ సహాయం అనుగ్రహించండి. దేవా ఈ క్యాండిల్ వెలిగించినప్పుడు నాయన క్యాండిల్ వెలిగి కరిగిపోతూ ఉంది ప్రభా. ఈ లోకానికి నీవు వచ్చి నాయన వెలిగి ప్రభా ప్రతి మనిషిని వెలిగించి నువ్వు కరిగిపోయావు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు. మీరే మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము క్యాండిల్ వెలిగిద్దాం. భగవాన్ యేసుక్రీస్తు వారి పేరిట క్యాండిల్ వెలిగిపోయింది, కరిగిపోతుంది. అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన సర్వ పాప మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన వెలిగి ఆయన అనేక మంది చెడుతో ఉన్న వారిని జీవిత వెలుగులోనికి నడిపించున్నారు. కనుక ఈ సమయంలో క్యాండిల్ వెలిగిస్తూ చక్కటి కార్యక్రమం చేస్తూ మధురమైనటువంటి అందరికీ మనం ప్రేమగాను అలాగే మన ప్రేమను పంచుతూ మరియు మధులు కలిగిన మాట ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి నడిపించేవారుగా మనం ఉండాలని దేవునికి లేఖల వాగ్దానాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ కూడా ప్రార్థనాత్మకంగా మన ఇంట్లో ఉన్న మన మధ్యలో ప్రజలు యొక్క క్యాండిల్ వెలిగిస్తారు. ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దీపం
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని ఓరులో ఆరిన నేలపై నా ముందు నిలిచితివే, సైన్యముల అధిపతివై. ఆరని ఓరులో ఆరిన నేలపై నా ముందు నిలిచితివే, సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చలివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు Come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. That's true. The festive spirit Christmas brings makes everyone rejoice. Let's spread the joy, the love and warmth to the people that we meet. Share the good news to your friends and give them a Christmas tree. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could ఆశ్చర్యకరుడు అద్భుతాలు దేవుడు, ఆశ్చర్యకరుడు అద్భుతాలు దేవుడు, ప్రేమించి వచ్చెను వేదనను తొలగించుటకు మనుషుండై భూమికి వచ్చెను. జనమూడిరని కన్నుల పండుగని రాజుకు పోగొట్టేంటి, జనమూడిరని కన్నుల పండుగని రాజుకు పోగొట్టేంటి, కనిపించింది అందంగా ఉన్న చూపించింది యేసయ్య జన్మ చాలించింది తానున్న
సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలో సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలో నీతిమంతునిగా సర్వశక్తునిగా లోకరక్షకునిగా యేసు అవతరించెను లోకరక్షకునిగా క్రీస్తు ఉదయించెను సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు యేసుని చూడ వెళ్ళే గొల్లలు రక్షకుడేసు పుట్టాడని క్రీస్తే వెలుగుగా వచ్చాడని రక్షకుడేసు పుట్టాడని క్రీస్తే వెలుగుగా వచ్చాడని రక్షణ మనకు తెచ్చాడని పరుగున వెళ్ళారు యేసుని చూచారు పాటలు పాడారు నాట్యం చేశారు గొల్లలు పరుగున వెళ్ళారు యేసుని చూచారు పాటలు పాడారు నాట్యం చేశారు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు సంబరమాయ బెత్లహేములో సందడియాయ పశుల పాకలు పాలించి బిడ్డలు తీసుకొచ్చాము మీకు వందన ప్రతి వారిని దీవించండి వాక్యం మీ సేవకులను రెడ్డి గారిని దీవించిన ఆయన బిడ్డలను వరలను సేవకులను దీవించిన ఆయన మమ్మల్ని తీసుకొస్తున్నటువంటి అతిథులు కూడా దీవించండి కుటుంబాన్ని బలపరచండి క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రభువు కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడి ఏకీభవించినటువంటి సకల ప్రజలకును వాక్యములు విన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈ ప్రాంగణంలో కూర్చున్న ప్రతి బిడ్డకును గ్రామ పెద్దలకును అలాగే వాక్యం వెళ్తున్నటువంటి భాగజనులకును అలాగే వారి తోటి వచ్చినటువంటి ఆయనాదిగా మా ప్రియ సోదరులకును అలాగే మాకందరికీ సదాకాలము తోడ ఉంచి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్. ఆమేన్.